ధ్యానం ద్వారా శక్తి సంపాదించండి. ఎటువంటి కష్టాలైనా మీరు తేలిగ్గా అధిగమిస్తారు. మీరు ఇంకో విషయం గుర్తుపెట్టుకోవాలి, ఏ కష్టము శాశ్వతంగా ఉండదు. ఇది మర్చిపోకండి. ఆ కర్మ అనుభవించేదాకా ఉంటుంది. ఆ కర్మ అనుభవించేస్తే కష్టమేముంటుంది, దాంట్లోంచి బయటపడతారు. అనుభవించేదాకా కొంచెం ఓపిక పట్టాలి, అంతే. దానికి శక్తి కావాలి. అందుకోసమే మనం ఇప్పుడు ఇంత ధ్యానం చేస్తున్నాం, ఉత్తినే చెయ్యట్లా. మీరు ఎంత సిన్సియర్గా, ఎంత పెర్ఫెక్ట్గా, ఎంత డిసిప్లిన్గా ధ్యానం చేస్తారో మీ శక్తి రోజు రోజుకి ఎంత పెరుగుతుంది. ఎందుకు ఇంత దూరం తీసుకొచ్చి ఇన్ని రోజులు చేయిస్తున్నాం? మీ శక్తి పెంచుకోవడానికేనండి, ఊరికే సరదా కోసం కాదు. ఇక్కడికి శక్తి కన్నా గొప్పది ఏదీ లేదు. ఇప్పుడు ఓ రమణ మహర్షి గారిని తీసుకోండి, ఆయన చూస్తే గాలెత్తే ఎగిరిపోయేటట్టుగా ఉంటాడు. అలాగే బాక్సింగ్లు ఇవన్నీ ఫైటింగ్లు చేస్తూ ఉంటారు, కుస్తీ పోటీలు. ఎలా ఉంటారు వాళ్ళు? కండలు తిరిగి ఉంటాయి, అంతేనా? ఈ ఇద్దరిలో ఎవరు గొప్పవారు అంటే ఏమని చెప్తారు చెప్పండి? అదేంటి అని ఇలా ఉన్నాడు, ఇలా ఉన్నా కూడా రమణ మహర్షి గొప్పవాడు, ఎలా ఉన్నా కూడా. కారణం ఏంటంటే వాడి దగ్గర బలం ఉంది, రమణ మహర్షి దగ్గర బలం ఉన్నవాడు గొప్పోడా, శక్తి ఉన్నవాడు గొప్పోడా? అని చేత మనం కూడా ఏం చేయాలి? ఒళ్ళు పెంచుకోవాలా, శక్తి పెంచుకోవాలా? ఇది ఎవరికి చాలా మంది తెలీదు. ఇప్పుడు 4 రోజులు మనం ఏం చేస్తున్నాం? అవసరమంటారా కాదంటారా? కొంచెం అవసరమా, చాలా అవసరమా? ఎంత శక్తి పెరిగితే మీ కష్టాలంతా అధిగమిస్తారు మీరు తేలిగ్గా. ఏ సమస్య, ఏ కష్టము శాశ్వతంగా ఉండదు, గుర్తుపెట్టుకోండి.